ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దివ్యవాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పుతండి. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన ప్రభువా. నా తండ్రి నాయన వింటున్న మాతోని ప్రభువా, నాయన యూట్యూబ్లో చూస్తున్న వారితో అందరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి అర్థం చేపించండి పరిశుద్ధాత్మ దేవుడా. నా తండ్రి వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని ప్రభువా, అర్థం చేసుకునే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నాయన అనుగ్రహించుతండి. వింటే మట్టుకు వినేవారు కాకుండా నాయన విన్నదాని ప్రకారంగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదట యాజకుడు ఎవరండి? మొదట యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అండి. ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు ఆయన మోషేని వాడుకున్నారండి. మోషేని వాడుకున్నారు. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక లీడర్గా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఆయన్ని వాడుకోవడం మనకు తెలుసు అన్నమాట. అయితే ఆ తర్వాత అహరోను గారిని యాజకుడిగా అభిషేకించమంటాడు దేవుడు. అహరోన్ని యాజకుడిగా ఆయన అభిషేకించమంటాడు. అభిషేకించమన్నప్పుడు ఆయన అభిషేకించాడు. అప్పుడు అహరోను గారు మరి యాజకత్వాన్ని వహించినట్టుగా మనం గమనిస్తున్నాం అన్నమాట. యాజకులు అంటే దేవుడికి మనుషులకి మధ్యలో ఉండేవారండి. యాజకులు అంటే ఎవరు? ఈ దేవునికి మనుషులకి మధ్యలో ఉండేవాళ్ళు. దేవుడు చెప్పింది వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ గురించి దేవుడికి చెప్పాలి. అది యాజకులు చేసే పని. ఇంకా ఏంటంటే బలర్పించాలి, అవన్నీ చెయ్యాలి, అవి వేరే సంగతి. ఏది ఏమైనప్పటికైనా ఈ యొక్క ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అని ఉంది. మొదట ఈ మోషే అహరోనుల గురించి మనం చూద్దామని. మోషే గారికి దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడు అంటే, నేను నీకు దేవుణ్ణి, నువ్వు ఆయనకి దేవుడివి అంటాడనమాట. నేను నీకు, ఎవరికి? మోషే గారికి దేవుడు. మీరు కొంచెం నాకు కనిపించట్లేదు. నేను మీకు దేవుడిని అయితే, నేను మోషేకి దేవుడిని అయితే, మోషే ఎవరికి దేవుడట? ఎవరికి దేవుడు? అహరోనుకి దేవుడు. అంటే దేవుడేమో మోషే గారికి చెప్తారు, మోషే గారేమో ఎవరికి చెప్పాలి? అహరోనుకి చెప్తాడు. అంతే తప్ప దేవుడు అహరోనుకి చెప్తానని చెప్పలేదండి. ఎందుకు అంటే, గమనించండి, మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. మన యొక్క హృదయం తెలుసు, మన ఆలోచన తెలుసు, మన తలంపులు తెలుసు, మన యొక్క ప్రవర్తన తెలుసు, మన నడవడిక తెలుసు ఆయనకి.
మన యొక్క స్వభావాలు తెలుసు, అన్నీ తెలుసండి దేవుడికి. ఇక్కడ మోషేని అహరోన్ని చూసుకున్నప్పుడు మోషేది వేరుగా ఉంది, అహరోన్ది వేరుగా ఉంది. ఎలాగుంది? మోషేది వేరుగా ఉంది, అహరోన్ది వేరుగా ఉందండి. ఎందుకని ఇద్దరికీ అంత డిఫరెన్స్ ఉంది అని మనం ఆలోచిస్తే, ఇక్కడ మోషే దేవుని యొక్క ఏర్పాట్లు ఎన్నికలో ఉన్న వ్యక్తి అండి. అతను ఇశ్రాయేలీని నడిపించడానికి ఆయన్ని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో వేసాడు. ఆయన్ని ఒక పని నిమిత్తం వేసుకుంటాడండి. కొంతమందిని, అందరినీ కాదు, కొంతమందిని వేసుకుంటాడు అనమాట. చూడండి, ఇర్మియా ప్రవక్త గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఆయన? నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు ఇంకా బయలు పడకముందే నేను ఎలాగ ఎన్నుకున్నాను? జనములకు ప్రవక్తగా నేను ఎన్నుకున్నాను. నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి. కానీ అమ్మో నేను బాలుణ్ణి, నేను నాకంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా ఇలా చెప్పొద్దు నువ్వు నాకు. నేనేం చెప్పమంటే ఎవరికి ఏం చెప్పమంటే అది నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి ఆయన చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఇర్మియా గారిని ఒక పనికి ఎన్నుకున్నాడు, యెషయా గారిని ఒక పనికి ఎన్నుకున్నాడు, యెహెజ్కేలుని ఒక పనికి ఎన్నుకున్నాడు, యెషయాను ఒక పనికి ఎన్నుకున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి దేవుడు ఏం చేశాడండి? ఎన్నుకున్నాడు అనమాట. ఎవరిని దేనికి ఎన్నుకున్నాడో ఆ పనిని వాళ్ళ ద్వారానే జరిగిస్తాడు ఆయన. మనకిష్టమున్నా లేకపోయినా, మనం చెయ్యాలనుకోకపోయినా మన ద్వారా దేవుడు ఏం చేస్తాడో, మన ఇష్టపూర్వకంగా చేస్తే బాగానే ఉంటుంది. మనకి ఇష్టపూర్వకంగా మనం చెయ్యకపోతే ఏ రీతిగా అయినా ఆయన చేపిస్తాడనమాట అండి. ఏ రీతిగా అయినా చేపిస్తాడనమాట. అయితే ఇక్కడ పిలిచింది మోషేను కానీ అహరోన్ని పిలవలేదు దేవుడు. అవునా కదా? నేను బాబాయ్ నాకు మాట్లాడటం రాదు ప్రభువా, నేను ఎలాగా అని చెప్పేసి అడిగితే, సరే అయితేని వాడు వస్తున్నాడు కదా మా అన్నయ్య, వాడు చాలా తెలివైనవాడు, చాలా బాగా మాట్లాడతాడు, వాడిని నువ్వు వాడైతే బాగుంటాడు ప్రభువా అని చెప్తాడనమాట. అంటే మనిషికి నోరిచ్చింది ఎవరు అని అడిగాడు దేవుడు. మనిషికి నోరిచ్చింది ఎవరు అన్నాడు ఆయన. మనిషికి నోరిచ్చిన నేను నీతో మాట్లాడించలేనా అన్నట్టుగా మాట్లాడాడు దేవుడు అక్కడ. మనం అనుకుంటాం వాళ్ళలాగా మనం మాట్లాడలేము, ఏళ్ళలాగా మనం మాట్లాడలేము, అసలు మనకు చెప్పడం రాదు, మనకు చేయటం రాదు, ఏమీ రాదు అని చెప్పేసి మన ఆలోచన మనకు ఉంటుందండి. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు అసలు ఎవరితోటి కూడా నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, చాలా మితభాషను అనమాట అండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదంటున్నాడు ఆయన. నేను రహస్యంగా దేవుని పని చేద్దాం అనుకున్నాను, నన్ను ఏం చేశాడు ఇప్పుడు ఆయన? బహిర్గతం చేసేసాడండి. నాకు రహస్యంగా ఉండి దేవుని పని చేయడం అంటే ఇష్టం. అందరికీ కనబడేలాగా, అందరూ చూసేలాగా, చేసేలాగా, 10 మంది నన్ను చూసేటట్టు, 10 మంది నన్ను పొగిడేటట్టు అలా ఉండడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పటికే ఆ రీతిగానే ఉంటానండి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు నేను బయటికి రావడం ఆయన చిత్తమైందో ఆ టైంలో నేను వచ్చినా రాపైన ఆయన తీసేస్తాడు బయటికి నన్ను. హల్లెలూయా. ఒకవేళ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ టైంలో బయటికి తీసేస్తాడనమాట. తీసేసి నేనేం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఎవరికి ఏం చెప్పాలో, అది నాకంటే పెద్దవారైనా, వాళ్ళ చదువులో పెద్దవారైనా, ఉద్యోగాల్లో పెద్దవారైనా, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయినా కూడా వాళ్ళ ముందు ప్రత్యక్షపరిచి మాట్లాడించేస్తాడు ఆయన. అప్పుడు వాళ్ళందరూ చాలా చక్కగా వింటారండి. వింటమే కాదు, వాళ్ళలో ఒక చేంజ్ వస్తుంది అన్నమాట అండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడితే అవతల వ్యక్తిని ఏం చేస్తాడు ఆయన? స్పర్శిస్తాడనమాట. వాళ్ళ హృదయాల్ని తాకుతాడు ఆయన. తాకినప్పుడు వాళ్ళ హృదయంలో కార్యము జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళ హృదయాల్లో క్రీస్తు కార్యం చేస్తాడండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడండి.
హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. కొంతమంది ఎలాగంటే ప్రత్యక్షపరచుకోవాలని ప్రయాసపడుతూ ఉంటారండి. అంటే ఈ ఇద్దరిలోనే మనం చూడొచ్చు. ఎవరిద్దరిలో? ఇక్కడ మోషేలో, అహరోన్లో మనం చూడొచ్చండి. అది ఇక్కడ అన్నీ అతనికి ఉన్నాయి, కానీ అతను ఫోకస్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ అహరోన్లో లేవు, కానీ అహరోను ఎక్కువ ప్రజల మధ్య ఫోకస్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడనమాట. కానీ అతనిలో ఎంత సామర్థ్యం ఉందో, ఏముందో అన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. కానీ ఎవరికి తెలియదు? మోషేకి తెలియదు. మోషే అనుకుంటున్నాడు వాడు నాకంటే బాగా మాట్లాడగలడు కదా, వాడు తెలివైనోడు కదా, వాడు అది కదా ఇది కదా అని చెప్పేసి అనుకున్నాడు అన్నమాట. ఒకసారి మీకు చెప్పాను, ఏదో ఎగ్జామ్ రాసినట్టు అందులో పాస్ అయిన వాళ్ళ పేర్లు చదువుతున్నట్టు అవన్నీ ఒక కళ రూపంలో నాకు వచ్చింది. అప్పటికి ఈ సేవ నాకు ఇంకా దేవుడు ఇవ్వలేదండి. మొదట ఆ కళను చూపించాడు దేవుడు నాకు. ఏప్రిల్ 2004లో చూపించాడు దేవుడు నాకు ఆ కళ. అదే ఏప్రిల్లో నాకు సేవనిచ్చాడు. ఆ కళ ఇచ్చాక సేవ ఇచ్చాడు దేవుడు. అప్పుడు నేను ఆ పాస్ అయిన వాళ్ళ పేర్లు చెప్తారు, అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ నాకంటే చాలా తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు ఉన్నారండి, స్త్రీలే. నేను అనుకుంటున్నాను, నేను ఏమి ఎగ్జామ్స్ రాసానో నాకు తెలీదు, నేను ఏమవుతానో తెలియదు, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో కూడా నాకు తెలియట్లేదు, నేను ఏమి రాసానో నాకు తెలియట్లేదు. కానీ వీళ్ళైతే మట్టుకు చాలా తెలివైన వాళ్ళు, చాలా ధైర్యవంతులు, వీళ్ళు తప్పకుండా పాస్ అవుతారని నేను అనుకున్నానండి. మనం కొంతమందిని చూసినప్పుడు తప్పకుండా ఇలా అనుకుంటాం. మనం అనుకున్నప్పుడు నేను అనుకున్న వాళ్ళు ఎవరో పాస్ అవ్వలేదు. అక్కడ వాళ్ళు ఎవరో పాస్ అవ్వలేదు, కానీ నేను పాస్ అయినట్టు అక్కడ చెప్పారు. బాబాయ్ నేను పాస్ అవ్వడం ఏంటి, ఇదేంటి నేను పాస్ అవ్వడం, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, వీళ్ళు చాలా ధైర్యవంతులు కదా, వీళ్ళు అవుతారు అనుకుంటే నేనయ్యానేంటి, నేను చాలా మరి పిరికిదాన్ని కదా, నాకేమీ తెలియదు కదా, అది ఇది అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ మనకి తెలియదు అనుకోవడం వేరండి. దేవుడు ఏది చెప్పాడో ఆ ప్రకారంగా చేయడం అనేటువంటిది దేవుడికి కావాలి. అంతే తప్ప మన ధైర్య సాహసాలు, మన తెలివితేటలు ఇవి కాదు దేవుడికి కావాల్సినవి. ఆయన ఏం చెప్పాడో ఆ మాట మనం ఏం చెయ్యాలి? వినాలి. ఏం చేయమంటే అది చెయ్యాలండి. ఆయన ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. మళ్ళీని ఆయన ఒకటి చెప్తే మనం ఇంకోటి చేయకూడదు. చాలా జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. అయితే నాకు ఈ విషయంలో నాకు చాలా భయం ఉంటుందండి. నా ఇష్టానుసారంగా చేయడానికి, ఈ రకంగా చేయడానికి నాకు చాలా భయం వేస్తుంది అనమాట అండి. దేవుడు ఏం చెప్పారో అదే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట. అందుకే 1-2-3 సార్లు దేవుడిని, ప్రభువా ఇలా చేయమంటావా, ఇలా చేయమంటావా, ఏం చేయమంటావా అని అడుగుతూ ఉంటానండి. అనేకమైన నా జీవితంలో మరి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికైనా వాటిని బట్టి కాదు, కానీ ప్రభువా ఇది నేను చెయ్యాలా, ఇది చేయమంటావా, ఇది ఏం చేయమంటావు, ఈ విషయంలో నన్ను ఏం చేయమంటావు అనే ప్రభువుని అడుగుతానండి నేను. ఆయన మాట తీసుకోవడం నాకు ఇష్టం అన్నమాట. అందులో కష్టం ఉండొచ్చు, కష్టం లేకపోవచ్చు, చెప్పలేము మనం. అది కొన్నాటిల్లో మనకేముంటుంది? కష్టం ఉంటుంది. కొన్నాటిల్లో సులువు ఉంటుంది. అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఏది ఉంటుందో మనం చెప్పలేమండి. అయితే ఒక్కోసారి ఆయన చెప్పిన పని చేయడానికి మనకు ధైర్యం కూడా సరిపోదు. కొన్ని పనులకి సాహసం చెయ్యాలండి. సాహసం చేయడానికి కూడా ధైర్యం ఉండదండి ఒక్కొక్కసారి, కానీ చెయ్యాలి. ఏం చెయ్యాలి? మనకి ధైర్యం ఉన్నా లేకపోయినా, సాహసం చేయగలిగినా లేకపోయినా చెయ్యాలి.
దేవుని యొక్క సహాయత ఉంటుంది, కానీ మనం మొదట పూనుకోవాలి. దాన్ని చేయడానికి ఏం చేయాలి? మొదట పూనుకోవాలన్నమాట ఆయన చెప్పింది. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ అహరోను జీవితం ఏంటో ఆయనకి తెలుసు, ఆయన స్వభావం ఏంటో తెలుసు, ఆయన గుణలక్షణాలు తెలుసు. ఒక మాట ఉంటుంది ఇందులోని, మనుషుల్ని సంతోషపెట్టేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడటండి. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు మనుషులు సంతోషపెట్టలేడటండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇద్దరిలో రెండు ఉన్నాయండి. మోషేలో దేవుణ్ణి సంతోషపెట్టే గుణం ఉంది అతనిలో. ఇక్కడ అహరోన్లో మనుషుల్ని సంతోషపెట్టే గుణం ఉంది అతను. ఆ విషయం ఎవరికి తెలియదు? మోషే గారికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే నీకు నేను దేవుడిగా ఉంటాను, నువ్వు వాడికి దేవుడిగా ఉండాలి అన్నాడు. అంతే తప్ప నేరుగా మోషేతో మాట్లాడినట్టు అహరోనుతో దేవుడు మాట్లాడలేదండి. ఆయన మేఘంలోకి దిగొచ్చినప్పుడు కూడా మోషే ఒక్కడివే రా లోపలికని కూడా అండి. దేవునితో మాట్లాడిన వ్యక్తి అంటూ ఉన్నాడు అంటే ఆయన ఒక్కడే మాట్లాడి కూడా అండి. ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చేసరికంటండి ఆయన ముఖాన్ని చూడలేకపోయేవారట వాళ్ళు. అంత ప్రకాశమానంగా అయిపోయిందట. ఆ వెలుగు చూడలేక వాళ్ళ ముఖాలు కప్పుకునేవారటండి. అంటే దేవుడు ఇంకెంత తేజస్సుగా ఉంటాడో మీరు ఆలోచించండి. ఆయన తేజస్సు మన మీద పడినప్పుడు మన ముఖాలు ఏం చేస్తాయండి? ప్రకాశిస్తాయండి, ప్రకాశిస్తాయి. మోషేని దేవుడు కొండ మీదకి రమ్మన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీదకి రమ్మంటే ఇప్పుడున్నంత సౌకర్యం ఆ రోజుల్లో లేదటండి. అయినప్పటికైనా మామూలుగా భోజనం చేసి భోజనపు బలముతో వెళ్ళే వాళ్ళది వేరుగా ఉంటుంది. ఉపవాసం ఉండి పైకి ఎక్కాలి అంటే ఎంత కష్టం ఉంటుందండి, ఆలోచించండి. మనము మేడమెట్లు పైకి ఎక్కేటప్పుడు కష్టం ఉంటుందా, కిందకి దిగేటప్పుడు కష్టం ఉంటుందా? ఎక్కేటప్పుడు కష్టం ఉంటుంది. అలాగే కొండ ఎక్కేటప్పుడు కష్టం ఉంటుంది. ఎలాగెక్కుతున్నాడు అతను? 40 రోజులు ఉపవాసం ఉండి ఎక్కుతున్నాడండి. ఎక్కినప్పుడు ఆయన 10 ఆజ్ఞలు రాసిచ్చాడు ఆయన. ఈ లోపల ఈ ప్రజలు ఏమన్నారు? మాకు ముందుగా వెళ్ళడానికే మాకు దేవుడు కావాలి. ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలీదు, మాకు ముందుగా నడవడానికే మాకు దేవుడు కావాలి అన్నారు. అలా ఎందుకన్నారు అంటే ఇశ్రాయేలీలతో పాటు మిశ్రిత జనం వచ్చారని అక్కడ ఉంటుంది అన్నమాట అండి. మిశ్రిత జనము అంటే వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు అనమాట అండి. వీళ్ళతో కలిసి మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఇలాగా అలాగా అని చెప్పేసి వాళ్ళ దేవుని యందు విశ్వాసం ఉంచి వీళ్ళతో వచ్చేసారండి. వచ్చేసినప్పుడు వీళ్ళకి ఏం కావాలి అంటే ఎదురుగా ఒక దేవుడు కావాలి అంటే. ఇశ్రాయేలీలకి ఎదురుగా ఏమీ ఉండవసరం లేదండి. మనలో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఒక క్యాలెండర్ పెట్టుకుంటారండి, లేకపోతే ఒక ఫోటో పెట్టుకుంటారు. యేసు ప్రభు పెట్టుకొని ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అలాగా అలవాటు అన్నమాట అండి. అంటే వాళ్ళ నమ్మకం ఏంటి? ఫోటోలో దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఉంటుంది అన్నమాట అండి. మనము కళ్ళు మూసుకుని ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఉంటాడు. ఉంటాడా ఉండడా? మరొకసారి అనుకోని సమయాల్లో అనుకోని రీతిగా ప్రార్థన చేయాల్సి వస్తుంది. మరి అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు ఫోటో ఎక్కడ ఉంటుంది? అక్కడ చెప్పండి, ఉంటుందా? అంటే దేవుడు ఎక్కడ ఉండాలి? నీ దేహమే దేవునికి ఆలయం అంటున్నాడు ఆయన. నిజంగా మన దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటే ఎక్కడ ఉంటాడు ఆయన?
మన హృదయంలో ఉంటాడు ఆయన. ఇంక ఎక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేయవసరం లేదు. అంటే ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి మనము చేయవసరం లేదు. ముఖ్యంగా ఈ పని ఎవరు చేస్తారు అంటే విగ్రహారాధనలో నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారండి ఈ పని. ఎందుకంటే వాళ్ళ ముందు ఒక విగ్రహం ఉండేది కనుక, ప్రార్థించేవాళ్ళు కనుక వాళ్ళకి ఏదో ఒకటి కనపడాలన్నమాట. దాని ముందుకెళ్ళి వారు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆలకించాడని ఒక నమ్మకం వారికి ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు అలాంటి పని చేయరు. కానీ ఇశ్రాయేలీలు కూడా ఎవరు వచ్చేసారు, మిశ్రిత జనం వచ్చారు కనుక వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇదిగో మా దేశంలో మేము ఉన్నప్పుడైతే మేము ఇలాగ మా దేవుడిని మేము ఆరాధించే వాళ్ళం, ఆ రీతిగా నువ్వు ఏదో ఒక చెయ్యి, దాన్ని ఆరాధిస్తాము అని చెప్పేసి వాళ్ళు సలహా చెప్పారు. సలహా చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చెయ్యాలండి, అమ్మో ఐగుప్తు దేశం అనే ఇనప కొలుములో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించాడు, భయంకరమైన ఎర్ర సముద్రంలో నుంచి మమ్మల్ని నడిపించాడు ఆయన, ఆకలేస్తుందంటే మన్నాను కురిపిస్తున్నాడు, దాహం వేస్తుందంటే బండగా మారి నీళ్ళు ఇచ్చాడు ఆయన, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘంగా మారాడు ఆయన, రాత్రి కాంతినివ్వడానికేమో అగ్నిస్తంభంగా మారాడు ఆయన. ఇన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేసినప్పుడు మేము ఇంకో దేవుడిని మేము ఆరాధించము అని చెప్పాలండి. వీళ్ళు చెప్పలేదు సరికదా, వాళ్ళు ఏం చెప్పారో అది వీళ్ళు చేయడానికి పూనుకున్నారండి. ఎంత విచిత్రంగా ఉందో చూసారా. వీళ్ళని నడిపించిన దేవుడు ఎవరో మర్చిపోయారు. ఏ దేవుడు వీళ్ళని ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి విడుదల చేశాడో అది మర్చిపోయారు. అన్నీ మర్చిపోయారండి. మర్చిపోయి వాళ్ళు ఏది చెప్పితే అది వీళ్ళు వింటున్నారు. ఎంత భయంకరమైన స్థితిలోకి వచ్చారో చూసారా. 6 నెలలు సహవాసం చేస్తేనంట ఏమవుతారు, వారే మీరు అవుతారటండి. ఇశ్రాయేలీలు చెప్పినట్టుగా వాళ్ళు వినాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరి మాట విన్నారు, మిశ్రిత జనం చెప్పిన మాట విన్నారండి. వాళ్ళు విన్నారు అంటే ఇంకెవరు విన్నారు, అహరోను విన్నాడు. మాకొక దేవుడిని చేస్తావా చేయవా అని అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేశాడు అంటే, వీళ్ళు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఈ రాళ్లతో నన్ను కొట్టి చంపేస్తారేమో అని భయపడిపోయాడటండి. ఏమయ్యాడు, రాళ్లతో కొట్టి చంపుతారేమో అని చెప్పేసి భయపడిపోయాడట. భయపడిపోయి మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసివ్వండి చేస్తాను అన్నాడు. ఆ బంగారాన్ని అంటే అగ్నిలో వేస్తే అది ఒక దూడైపోయింది. ఆ దూడను ఆరాధించాడు. ఆ దూడను ఆరాధిస్తే ఈలోపు దేవుడు రాసేసాడు, ఆయన బ్రేలితో రాశాను అని ఉంటే రాసేసాడండి. మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా నీకు, తిని త్రాగి ఆడడానికి లేచారు అక్కడ, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్పాడండి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటికి రావాలంటే ఇష్టం ఉండదు. ఆ దేవుని సన్నిధిని అనుభవించాలనిపిస్తుంది అన్నమాట అండి. ఆ దేవుని సన్నిధిని అనుభవించాలనిపిస్తుంది. ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం. మందిరానికి వచ్చిన మనము మన హృదయం ఎలాగుంది ఇప్పుడు చెప్పండి, ఎలాగుంది? అన్ని విషయాలు మర్చిపోయామా? ఇంటి విషయాలు ఆలోచిస్తున్నామా? చెప్పండి, లేదు కదా. అంటే ఒక ప్రశాంతత అనేటువంటిది దేవుని మందిరంలో మనము అనుభవిస్తున్నాం. అలాగే మోషే కూడా దేవుని దగ్గర ఎప్పుడైతే ఉన్నాడో ఆ ప్రసన్నత, ఆయన యొక్క ఆ సన్నిధి అదంతా విడిచి రాలేకపోతున్నాడు అన్నమాట. కానీ కింద ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు కనుక త్వరగా వెళ్ళాలి మోషే,
ఈ రీతిగా జరుగుతుంది కింద, నువ్వు త్వరగా వెళ్ళని చెప్పాడు ఆయన. ఆయన వచ్చాడు. వచ్చేసరికి తిని త్రాగి ఆడడానికి లేచారటండి. ఈ రోజుల్లో మనం చూసేది కూడా అదే కదా. ఏం చేస్తున్నారండి? తింటున్నారు, త్రాగుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఇంతే కదా. ఇలాగే ఉంది. ఆ రోజున ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది అన్నమాట అండి. ఇప్పుడు అలాగే జరుగుతుంది. అయితే వీరికి కోపం వచ్చేసింది, పట్టరానంత కోపం వచ్చింది అన్నమాట అండి. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు ఆయనకి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఏమైపోయింది? ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, భార్యని విడిచిపెట్టాడు, బిడ్డలు విడిచిపెట్టాడు, అన్నీ విడిచిపెట్టి ఏం చేశాడు ఆయన? ఈ ప్రజలు నడిపించడానికి రమ్మంటే వచ్చేసాడండి ఆయన. వచ్చేసినప్పుడు ఇంకా అనేకమైనవి ఉన్నాయి, ఆయన అనుభవించినవి చాలా ఉన్నాయండి. అన్నీ అనుభవించి వీళ్ళని ఎంతగా నడిపించి తీసుకొస్తే ఈజీగా తొలగిపోయారండి. ఏమైపోయారు? ఈజీగా తొలగిపోయారు. తొలగిపోయేసరికి ఆయన చాలా బాధ అయిపోయిందన్నమాట. ఇంత కష్టపడి మిమ్మల్ని తీసుకొచ్చాను, దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు, మీకోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు ఆయన, మీకోసమేమో ఆయన మేఘంగా మారాడు, అగ్నిస్తంభంగా మారాడు, ఆకలేస్తుందంటేనేమో మన్నాను కురిపిస్తున్నాడు, దేవదూతలు తినే ఆహారాన్ని కురిపిస్తున్నాడు, మీకు దాహం వేస్తుందంటేనేమో బండగా మార్చబడ్డాడు. ఇవన్నీ మర్చిపోయారా అప్పుడే మీరు? అయ్యి ఎవరు అనుభవించారో వాళ్ళకి అన్నీ గుర్తుంటాయండి. అర్థమైందా? ఏ పని మీద వాళ్ళు నియమించబడ్డారో, వాళ్ళ ద్వారా దేవుడు ఏ కార్యాలు జరిగిస్తున్నాడో అవన్నీ వాళ్ళకి జ్ఞాపకం ఉంటాయి. అనుభవించిన వాళ్ళు మర్చిపోతారండి. ఆశ్చర్యంగా లేదా? వాళ్ళు ఇట్టే మర్చిపోతారటండి. ఎంత శ్రమ పడ్డారో వీళ్ళు, దేవుడు ఏ రీతిగా వాళ్ళకి సహాయం చేశాడో వాళ్ళు మాత్రం ఉన్నట్టుకి మర్చిపోరటండి. అవన్నీ ప్రతీది గుర్తుంటుందటండి. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోరంట, దాని కొరకు పడిన ప్రయాస మర్చిపోరంట. ఎంత కష్టపడితే ఇది జరిగింది అని చెప్పేసి. చూడండి, మీరు ఏదైనా ఒక వంటకం తయారు చేసినప్పుడు మీ పిల్లలు ఎవరన్నా వచ్చి చూడకుండా అది తన్నేశారనుకోండి, అది చూసుకోలేదు, పరుగు పరుగులు వచ్చేసి తన్నేశారు దాన్ని, వాళ్ళ మీద మీకు ప్రేమ కలుగుతుందా? కోపం వస్తుందా? మీకు ప్రేమ ఉందా లేదా? పిల్లల మీద ప్రేమ ఉంది, కానీ వాళ్ళు చేసిన పని అది చేయడానికి నేనెంత కష్టపడ్డానో, అది చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారో. ఒక్కోటి అది దొరకని వస్తువు అయి ఉంటుంది. దొరికే వస్తువులు అయితే పర్వాలేదు, కొన్ని దొరకని వస్తువులు ఉంటాయండి. అది ఎక్కడి నుంచో మీరు రప్పించుకున్నారు దాన్ని. ఆ రప్పించుకుని మీరు దాన్ని తయారు చేస్తే వాళ్ళు ఏం చేశారు? నేలపాలు చేసేసారు దాన్ని. ఆ నేలపాలు అయిపోయింది, మీరు తినగలరా? అంత ఖరీదు పెట్టి రప్పించాను కదా అని మీరు తినగలరా? మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ పిల్లల మీద ఆటోమేటిక్గా మేము చెయ్య వాళ్ళ మీద పడుతుందా లేదా? పడుతుంది. అలాగే మోషే గారు పడిన కష్టం ఏంటో ఆయనకు తెలుసు గనక, ఆయన ఎంత సఫర్ అవుతున్నాడో ఆయనకు తెలుసు గనక ఆయనకి చాలా కోపం వచ్చిందంటండి. నేనేమన్నా ఊరుకుని తిరగడానికి వెళ్ళానా? నేను దేవుడు రమ్మంటే నేను వెళ్ళాను, ఇంతలోనే ఇలా చేసేసావా? వాళ్ళు ఏం చేశారని నువ్వు ఇలా చేసావు అని అహరోను మీద కోపం వచ్చిందండి. ప్రజల మీద కోపం వచ్చింది. ఆ పలకలు విసిరేశాడు వాళ్ళ మీదకి. ఆ తర్వాత అహరోను మీద కోపం వచ్చేసిందండి ఆయన. వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు అడుగుతారు, నువ్వెందుకు చెయ్యాలి?
నువ్వు చేసి ఉండకపోతే వాళ్ళు ఆ పని చేయరు కదా, నువ్వు చేసిన మూలానే కదా వాళ్ళు ఆరాధిస్తున్నారు అని, ఎందుకు ఇలా చేసావు అని అహరోను మీద కోప్పడిపోయాడండి ఆయన. అహరోను మీద కోప్పడిపోయాడు. అహరోనికి ఇంత జరుగుద్దని అహరోనికి ఏమన్నా తెలుసండి? అసలు ఏమీ తెలియదు. మన జీవితాల్లో కూడా ఆత్మీయమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నటప్పుడు, మన స్వభావాలు నూతనపరచబడినప్పుడు, మన యొక్క గుణము, మన యొక్క బుద్ధి, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడిక సమస్తము దైవ చిత్తానుసారంగా మనం ఉన్నటప్పుడు మనకు అర్థమవుతుందండి. ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత సఫర్ అవుతున్నారో అనేటువంటిది అర్థమవుతుందండి. అది వేరే వాళ్ళకి అర్థం కాదది, చెప్పిన అర్థం కాదది, అది చెప్పేది కాదు, చెప్పిన అర్థమయ్యేది కూడా కాదది. చూసారా ఎంత నష్టమైపోయిందో? వాళ్ళకి వెంటనే వేరే దేవుడు కావాల్సి వచ్చాడు. వాళ్ళకి అక్కడేమన్నాడు, మీ దేవుడే గొప్పోడు, మీ దేవుడే ఇలాగా, మీ దేవుడు అలాగా, మీ దేవుడు చేసినట్టు మా దేవుడు ఎప్పుడు చేయలేదు మాకు అని అక్కడ ఏమన్నారు, మీ కూడానే వచ్చేస్తాం మేమన్నారు. అన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? నష్టం చేశారా, మేలు చేశారా? అక్కడ విశ్వాసంతోనే కదా బయలుదేరారు వాళ్ళు. కానీ వాళ్ళ స్వభావాలు మారవండి. మనుషులు మారతారంట కానీ ఏం మారవంట? స్వభావాలు మారవటండి. స్వభావం మారడం అంటే అది చిన్న విషయం కాదండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తాడని తిమోతికి రాస్తున్నాడండి. తిమోతో తీతులోనే ఉందన్నమాట, తీతులో ఉంది. ఆ నూతనమైన స్వభావాన్ని ఎవరు కలుగు చేస్తారట? మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలుగు చేస్తాడట. ఎప్పుడు? నిజంగా మనం ఆత్మలో జన్మిస్తే. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యము చూడలేడని చెప్పారు కదా ఆయన. ప్రభు ఏం చెప్పారండి? నికోదేముకి ఏం చెప్పారు ఆయన? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేరు అన్నాడు ఆయన. అంటే నీటి మూలంగా జన్మిస్తే సరిపోలేదు, ఆత్మలో కూడా ఏం చేయాలంట? జన్మించాలంటే మన ఆత్మలో ఒక రూపాంతరత జరగాలండి. ఏం జరగాలి? రూపాంతరత జరగాలండి. ఆ రూపాంతరత జరిగినప్పుడు నూతనమైన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలుగు చేస్తాడండి, కలుగు చేస్తాడు. అప్పుడు మనకి ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో అది మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. లేకపోతే మనకు అర్థం కాదండి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. ఆయన ఒకటి చెప్తే మనకి ఇంకోటి అర్థమైపోతూ ఉంటుంది. ఆయన ఏం చేయమన్నాడో మనకి అర్థం కాదు. అందుకే అర్థం అవ్వాలి అంటే అది చిన్న విషయం కాదండి, అది చిన్న విషయం కాదు. ఆయన చాలా కాపాడి, ఎందుకు నువ్వు ఇలా చేసావు, వాళ్ళు చేయమన్నారు రైట్, నువ్వెందుకు చేసావు ఇలా అని కోపడ్డాడు. దేవుడు మోషేకి ఎందుకు ఆ అధికారం ఇచ్చాడో అతనికి ఎందుకు ఇవ్వలేదు అర్థమైంది. ఈ రోజున కూడా చాలామంది యాజకులు మనం చూసినప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే యాజకులు చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టమైనట్టు చేసే సేవకులు చాలామంది ఉంటారండి. ఏలియా ఉన్నాడు, తనకు నచ్చినట్టు చేశాడా? ఇర్మియా ఉన్నాడు, తనకు నచ్చినట్టు చేశాడా? యెషయా ఉన్నాడు, తనకు నచ్చినట్టు చేశాడా? ఒక్కసారి ప్రజల మాట విన్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూసి వెంటనే తన మనసు
మారిపోయింది. మీకు ఎప్పుడైనా అలా చేశాడు ఆయన? చెయ్యలేదు. దేవుడు బిడ్డలు అంటే మందిరానికి వచ్చారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు, సాక్ష్యం చెప్పారు, లేకపోతే కానుకలు అర్పించారు. ఇవన్నీ కూడా మనం చూసి ఏమనుకుంటామంటే దేవుని బిడ్డలు అని మనం అనుకుంటామండి. దేవుని బిడ్డలు అంటే దేవుని యొక్క రూపాన్ని మనం కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? ఆయన యొక్క రూపం మనలో ఏర్పడాలన్నమాట. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఆయన యొక్క రూపం మీలో ఏర్పడేంత వరకు నాకేం కలుగుతుంది? ప్రసవేదన కలుగుతుంది. ప్రసవేదన అంటే అది ఎవరు చిన్న విషయం అండి? పై మార్పులు కాదండి దేవుడికి కావాల్సింది. మన అంతరంగంలో మార్పు కావాలి దేవుడికి. ఆయన ఏం చెప్తే అది మనము చేసేవారుగా మనం ఉండాలండి. అందుకే అహరోనికి అది ఇవ్వలేదు, కానీ దేవుడు మోషేకి ఇచ్చాడండి. కానీ ఆయన ఏమంటున్నాడు? యాజకుల్లో మోసే అహరోనులు ఉన్నారు అని చెప్పాడు అన్నమాట. అహరోను ఉన్నాడు, కానీ మోషేలాగా ఉన్నాడు ఆయన? లేడు. ఈ రోజున కూడా అనేక మంది యాజకులు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే యాజకులు చాలా తక్కువ మంది ఉన్నారండి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే యాజకులు చాలా తక్కువ మంది ఉన్నారు. తమకిష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అయితే దేవుడికి కావాల్సింది ఎవరో? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసేవాళ్ళు కావాలండి. చెప్పినట్టుగా చేసేవాళ్ళు కావాలి. మరలా పలకలో అప్పుడు దేవుడు అంటాడు, సరే మోషే మరలా పలకలు తీసుకురా, నేను రాస్తాను అన్నాడు ఆయన. చూడండి, తండ్రికి కోపం వచ్చినప్పుడు పిల్లల్ని గట్టిగా కొడతాడండి. అందుకే తల్లి ఏం చేస్తుందంటే ముందే కొట్టేస్తుంది అన్నమాట. ఎందుకు కొడుతుంది అంటే తండ్రి దెబ్బ గట్టిగా తగులుతుంది, తల్లి అయితే అంత గట్టిగా కొట్టదండి. కొట్టనట్టు కొడుతుంది. ఆల్రెడీ ఆమె కొట్టింది కనుక ఇంక తండ్రి కొట్టడు. అవునా కదా? అంటే తండ్రి దెబ్బ ఎలాగుంటుందో ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. తండ్రి అయిన దేవుని దెబ్బ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఇక్కడ మోషేకి తెలుసు. అందుకే మోషే తండ్రి అయిన దేవుని దెబ్బ తగలకుండా ముందే ఆయన ఏం చేశాడు? ఆ పలకలు విసిరేసాడు అన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, సరే మరలా పలకలు తీసుకురా, నేను రాస్తాను అని చెప్పి మరలా తీసుకురమ్మని ఆ పలకల్ని రాశాడండి. అయితే ఈరోజు మరి మనము ఏం తెలుసుకున్నాం? దీన్ని బట్టి మనం ఈరోజు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యాలి. రెండోది ఇంకొక మాట, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చింది. దేవునికి ప్రార్థన ఎంతమంది చేయరండి చెప్పండి? చాలామంది చేస్తారు కదా. కానీ ఆ ప్రార్థన చేసే వాళ్ళలో ఎవరి పేరు రాయబడింది ఇక్కడ? అంటే సమూయేలు ఒక్కడే ప్రార్థన చేశాడా? ఇంకెవరో ప్రార్థన చేయలేదా? సమూయేలు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడండి. అతను కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాడండి సమూయేలు. అందుకే చిన్న వయసులో దేవుని స్వరాన్ని విన్నది ఎవరో? సమూయేలు విన్నాడండి. బాల్య దశలోనే దేవునికి ఏం చేశాడు? అతను పరిచర్య చేశాడండి. తల్లి నేర్పించింది అవన్నీ. అందుకే దేవునితో మనం ఉండే సన్నిహిత సంబంధాన్ని బట్టి దేవుని హృదయం ఎలా ఉంటుందో, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆయన తలంపులు ఎలా ఉంటాయో
ఆయన కోపం ఎలా ఉంటుందో, ఆయన దెబ్బ ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఎవరమైతే ఆయనతో బాగా దగ్గర సంబంధం కలిగి ఉంటామో వారికి బాగా అర్థమవుతుందండి. చాలామంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారంట, కానీ ప్రార్థన చేసేవాళ్ళు సమూయేలు ఉండెను అని చెప్పాడండి అక్కడ. అంటే దేవునికి ఏది బాధ కలుగుతుందో అది ఈయనకి వచ్చేసింది ముందు. ఏం జరిగితే బాధ వస్తుందో దేవుడికి అది ఫస్ట్ ఎవరికి వచ్చేసింది? సమూయేలుకి వచ్చేసిందండి. దేవుని కంటే ఎక్కువ బాధపడిపోయేవాడు. సర్లే సమూయేలు, ఇంకెంతకాలం ఏడుస్తావు? నేనే కదా అభిషేకించాను, ఆ సౌలుని అభిషేకించమన్నావు, అభిషేకించాను. కానీ ఇలాగ నీ మాట వినకుండా ఇలా తప్పిపోతాడని నేను అనుకోలేదు ప్రభువా అని, ఇలాంటి వాడిని నేను ఎందుకు అభిషేకించానా అని ఏడ్చాడండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? సర్లే, ఇంకా అయిందేదో అయిపోయింది, ఇంకొకటి నేను ఎన్నుకున్నానులే, ఏర్పాటు చేసుకున్నానులే, వెళ్ళి వాడిని అభిషేకించు, నీ తైలపు కొమ్ముని నింపుకో, ఇంకా నువ్వు దుఃఖించింది చాలు అంటాడు ఆయన. నెల రోజులు దుఃఖ దినాలు ఉంటాయన్నమాట అండి. ఏదన్నా జరిగితే నెల రోజులు ఉంటాయి. ఆ నెల అయ్యేటప్పటికి ఇక చాలులే అన్నాడు అనమాట అండి. అంటే దేవుడు ఏది బాధపడతాడో ఆ బాధ వారికి వచ్చేస్తుందండి. మొదట వారికి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గుండెల్లో నింపేస్తాడనమాట ఆ బాధని. అందుకే చాలామంది ప్రార్థన చేశారు, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ చెప్పబడలేదు. కానీ ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేను. అయితే దేవుడు మనకేమి ఇచ్చాడండి? మనకిచ్చింది ఏంటి? ప్రార్థన చేయమని ఇచ్చాడు దేవుడు. ప్రార్థన చెయ్యాలండి. మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. దేవుడు చెప్పింది తప్పకుండా మనము చెయ్యాలండి. అది విడిచిపెట్టకూడదు. చిన్న మంద భయపడకు. దేవుడు తన రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికే ఆయనకి ఇష్టమైంది. అందుకే మీకు కలిగిన దాన్ని ధర్మం చేయండి అన్నాడు. మనకిచ్చింది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. దేశ రక్షణ కొరకు, ప్రపంచ రక్షణ కొరకు, మన గ్రామాల కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు మనకి ఇచ్చింది. మరి ఎంతమంది వేటి కొరకు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వీటి కొరకు తప్పకుండా మనం ప్రార్థన చెయ్యాలి. అందరము కూడా ప్రార్థన చెయ్యాలి. ఎవరికి ఏది చెప్తే ఆ పనిని చెయ్యాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించడు కాక ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. మీలో ప్రేరేపణ కలిగిన వారు ఒక ప్రార్థన చేయండి.